భారతరత్న పురస్కారాలు ఇది గతం నుంచి చూస్తే 50 మందికి మాత్రమే ఈ దేశంలో వచ్చినాయి. అందులో 15 మందికి మరణానంతరం వచ్చినాయి. తాజాగా అద్వానీ గారికి అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ చర్చ నడుస్తుంది. 1954లో ముగ్గురికి వచ్చినాయి ఏకంగా. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గారి. 55లో ముగ్గురికి వచ్చినాయి. భగవన్ దాస్, ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, జవహర్లాల్ నెహ్రూ. అలాగే 57లో అంటే 56 ఎవరికి ఇవ్వాలి, 57లో గోవింద్ బల్లభ్ పంత్, 61లో బిధాన్ చంద్ర రాయ్, 61లోనే పురుషోత్తం దాస్ టాండన్, 62లో రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది. అదే సందర్భంలో 63లో జాకీర్ హుస్సేన్, 63లోనే పాండురంగ వామన్ కేన్, 66లో లాల్ బహదూర్ శాస్త్రి, 71లో ఇందిరాగాంధీ, 75లో వివి గిరి, 76లో కామరాజ్, 80లో మదర్ తెరిసా, 83లో వినోబా భావే, 87లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 88లో ఎంజి రామచంద్రన్, 90లో బిఆర్ అంబేద్కర్, 90లోనే నెల్సన్ మండేలా, 91లో రాజీవ్ గాంధీ. అదే సందర్భంలో 91లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, 92లో అబ్దుల్ కలాం ఆజాద్, 92లో జేఆర్డి టాటా, 92లోనే సత్యజిత్ రే, 97లో గుల్జారీలాల్ నందా, 97లోనే అరుణ అసఫ్ అలీ, ఏపీజే అబ్దుల్ కలాం, 98లో ఎంఎస్ సుబ్బలక్ష్మి, 99లో జయప్రకాష్ నారాయణ్. అప్పుడే అమర్త్య సేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, రవిశంకర్, వీళ్ళకందరికీ 99లోనే వచ్చినాయి వాజ్పేయి ప్రభుత్వంలో. అట్లాగే వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడే లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్కి 2001లో ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో 2009లో భీమ్సేన్ జోషికి ఇచ్చారు. 2014లో సిఎన్ఆర్ రావు. తర్వాతన సచిన్ టెండూల్కర్, మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి, ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా, కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలు, వీళ్ళందరికీ మోడీ ప్రభుత్వ హయాంలో భారతరత్నాలు ప్రకటించారు. టోటల్గా 50 మందికి బ్రతికుండ, 15 మందికి మరణానంతరం ఇస్తే బ్రతికుండగా ఇచ్చినటువంటిది 35 మందికి అద్వానీ గారికి అందులో దక్కడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం.